ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ద సొలెమ్నిటీ ఆఫ్ ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, కార్పస్ క్రిస్టి అంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది 1461 సంవత్సరం ఫ్రాన్స్ దేశంలో పునీత బర్తలోమయ్య గారి యొక్క దేవాలయములో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఈస్టర్ ఆదివారం నాడు దివ్య బలి పూజ జరుగుతూ ఉంది. సప్రసాద స్వీకరణ, అందరూ లైన్లో వస్తూ దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. గురువు దగ్గర నుండి గురువు అందరికీ అందిస్తూ ఉన్నారు. ఒక తల్లి, ఒక కొడుకు అవిటివాడు, కాళ్ళు చేతులు పడిపోయాయి. మతి స్థిమితం సరిగా లేనటువంటి అబ్బాయి. తల్లి ఎంతో ఆశతోటి గురువు దగ్గరకు తీసుకుని వచ్చి దివ్య సప్రసాదం ఇవ్వమని కోరింది. గురువు నిరాకరిస్తాడు. కారణం ఏంటి? తనకి కనీసం జ్ఞానం లేదు. ఏంటి ఇది? దివ్య సప్రసాదము ఏమిటి ఇది? క్రీస్తు ప్రభుని యొక్క శరీరము రక్తము అని తెలుసుకునేటువంటి జ్ఞానం లేదు అని గురువు నిరాకరిస్తాడు. కానీ ఆ కొడుకు పదే పదే నోరు చాపుతూ నాలుక బయట పెట్టి దివ్య సప్రసాదం ఇవ్వమని అనేక సంజ్ఞలు చేస్తాడు. గురువుకి ఏమైందో ఏమో తెలియదు, కానీ ప్రేరణ కలిగి వెంటనే దివ్య సప్రసాదాన్ని తన నాలుక మీద పెడతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి అప్పుడు అద్భుతం. అప్పటి వరకు చేతులు కాళ్ళు పనిచేయనటువంటి ఈ అవిటివాడు, ఈ కుర్రవాడు, ఈ యొక్క అబ్బాయి కాళ్ళు చేతులు పైకి రావడం, నడవడం, చేతులు ఊపడం, మాట్లాడడం, మతి స్థిమితి స్థిరమవ్వడం, వెంటనే ఇవన్నీ జరిగాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సాక్షులయ్యారు. గట్టిగా చప్పట్లు కొడతాం. దివ్య సప్రసాదము ఎంతో అద్భుతమైనటువంటి క్రీస్తు ప్రభుని శరీర రక్తములు. మనం చరిత్ర తిరిగేస్తే దివ్య సప్రసాదము స్వీకరించగా జరిగినటువంటి అనేక అద్భుతాలు మనం చదువుతాము, అనేక సార్లు మనం విని ఉంటాం కూడా. ఇది సాధారణమైనటువంటి భోజనము కాదు, పరలోక భోజనము. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు తిన్నటువంటి మన్నా భోజనము కన్నా పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి భోజనము దివ్య సప్రసాదము, క్రీస్తు ప్రభుని యొక్క శరీరము రక్తము. దీని యొక్క గొప్పతనము, ఔన్నత్యాన్ని ఈరోజు మనము తెలుసుకొని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కార్పస్ క్రిస్టి అంటారు, అంటే ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, యూకరిస్ట్. అది లతీను భాషలో 2 పదాలుగా విడదీస్తారు. యూకరిస్ట్ని 2 పదాలుగా విడదీస్తే యూ అంటే గుడ్, క్యారీస్, గ్రేస్ అంటారు. 2 కలపండి, జత చేయండి. గుడ్ అంటే మంచి, గ్రేస్ అంటే వరం, దేవుని యొక్క అనుగ్రహం, మంచి వరం. దివ్య సప్రసాదము అంటే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప వరం. అందుకని తెలుగులో కూడా ఏమంటాం మనం యూకరిస్ట్ని? ఈ దివ్య సత్ప్రసాదము. ఆ పదాన్ని విడదీసినా సరే మనకు తెలిసిపోతుంది. సత్ అంటే మంచి, ప్రసాదము ఇస్ ఎ గ్రేస్ కదా. దివ్య సత్ప్రసాదము, మంచి వరము, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప వరము దివ్య సప్రసాదము. ఈ లోకంలో మనకి అంతకన్నా గొప్ప బహుమానము, దేవుడిచ్చినటువంటి వరము దివ్య సప్రసాదము కన్నా మరొకటి ఏదీ లేదు. మనమందరం కూడా గ్రహించాలి, గుర్తించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి
ఈ పండుగ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దివ్య సప్రసాద పండుగ ఏ విధంగా ఎప్పుడు ఆరంభమయ్యింది? ఇంతకుముందు 12వ శతాబ్దము వరకు దివ్య సప్రసాద పండుగ అంటూ ఉండేది కాదు, లేదు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, బెల్జియంలో జూలియానా అనేటువంటి ఒక కన్యాస్త్రీ సిస్టర్ గారికి ఒక దృశ్యం కనిపించింది. ఆకాశంలో ఒక దృశ్యం కనిపించింది. ఏమిటి అంటే, ఒక చందమామ, చంద్రునిలో ఉన్నటువంటి ఒక మచ్చ. ఏమిటి ఇది? పదే పదే కనిపిస్తూ ఉంది, అమ్మగారికి కనిపిస్తూ ఉంది. దీని యొక్క పరమార్థం ఏమిటి, దీని యొక్క అంతరార్థం ఏమిటి అని ఈ సిస్టర్ గారు అంతర్మదనం పొందుతూ ఉన్నారు. ఎలాగ తెలుసుకోవాలని ఈమె పదే పదే ప్రభువుని అడుగుతూ ఉంటే ఈమె ప్రారంభించింది. జపం చెబుతూ, ఉపవాసం చేస్తూ, ప్రార్థనలు దాన ధర్మాలు చేస్తూ దీని యొక్క అంతరార్థం నాకు తెలియచేయండి ప్రభు అంటూ అడిగింది. అప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి? ఈ చంద్రుడు తిరుసభ, సత్య తిరుసభ, దానిలో ఉన్నటువంటి మచ్చ ఒక కొరత, లేమితనం. ఏమిటి లేదు? ఈ తిరుసభలో దివ్య సప్రసాద పండుగ లేదు అని తెలుసుకున్నారు. అప్పుడు తిరుసభలో ఉన్నటువంటి పోపు గారికి తెలియచేసిన వెంటనే దాని మీద తర్జన భర్జనలు చేసిన తర్వాత, పరిశోధనలు చేసిన తర్వాత, ఇది నిజమైనటువంటి దృశ్యమా, ఇది నిజమైనటువంటి ఆమెకు వచ్చినటువంటి ప్రేరణ కాదా అని తెలుసుకొని, నిజం అని తెలుసుకున్న తర్వాత 4వ అర్బన్ పోపు గారు ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి కథోలిక దేవాలయానికి పిలుపునిచ్చారు. దివ్య సప్రసాద మహోత్సవాన్ని ఘనంగా కొనియాడాలి అని. ఈ విధంగా దివ్య సప్రసాద మహోత్సవము ప్రారంభమైంది 12వ శతాబ్దం నుండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ పండుగను చేసుకోవాలి? ఎందుకు ఈ దివ్య సప్రసాదానికి ఎంత గౌరవం మనం ఇవ్వాలి? ఎందుకు ఈ పండుగను అందరికీ తెలిసేటట్లు చెయ్యాలి అంటే, దానికి 4 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఎందుకు ఈ పండుగను చేసుకోవాలంటే, క్రీస్తు ప్రభువు ఈ అప్పములో కొలువై ఉన్నందుకు, మన కొరకే ప్రత్యేకంగా ఈ దివ్య సప్రసాదములో, ఈ అప్పములో ఉంటున్నందులకు కృతజ్ఞతగా అందరము దేవునికి కలెక్టివ్లీ సే థ్యాంక్స్ అంటే అందరము కృతజ్ఞతగా దేవునికి బలి సమర్పణ చెయ్యాలి. రెండవది, క్రీస్తు అప్పద్రాక్షరసాలలో కొలువై ఉన్న గొప్ప పరమరహస్యాన్ని, విశ్వాసాన్ని ఈ భక్తులందరికీ, ప్రజలందరికీ తెలియచేయాలి. ఏంటి? సాధారణమైనటువంటి అప్పములో క్రీస్తున్నాడా? అవును, ఉన్నాడు. ఇది విశ్వాసము, విశ్వాస సత్యము అని ప్రజలందరికీ బాహాటంగా తెలియచేయాలి. అందుకని ఈ యొక్క దివ్య సప్రసాద మహోత్సవము ఏర్పడింది. 3వ కారణం, ఎందుకు ఈ దివ్య సప్రసాద పండుగను చేసుకోవాలంటే, సప్రసాదం అనే గొప్ప బహుమానాన్ని మానవునికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం, దానిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పడానికి ఈ దివ్య సప్రసాద మహోత్సవము ఏర్పడింది. అవును, దివ్య సప్రసాదం దేవుడిచ్చినటువంటి వరం, దానిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభువు ఒక మాట అంటారు, చాలా బాధాకరమైనటువంటి మాట. పందుల ముందు ముత్యాలను జల్లితే లాభమేంటి? ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క బిడ్డలము. ఈ దేవుడిచ్చినటువంటి తన శరీరము, రక్తము అది సద్వినియోగం చేసుకోబడితేనే మనం బాగుపడతాం. ఆ దివ్య వరాలు, దేవుని యొక్క అనుగ్రహాలు సంపూర్ణంగా పొందుకుంటాం. అందుకనే ఈ దివ్య సప్రసాద మహోత్సవము ఏర్పడింది. 4వ ముఖ్యమైనటువంటి కారణము, దివ్య సప్రసాదం పట్ల అమర్యాదగా, అగౌరవంగా బ్రతుకుతున్నటువంటి వారికి బుద్ధి చెప్పాలి. దివ్య సప్రసాదానికి జరిగినటువంటి అవమానానికి దేవునికి మనం మన్నింపు కోరాలి. అందుకని ఈ దివ్య సప్రసాదము మహోత్సవం ఏర్పడింది. ప్రియమైన సహోదరి సహోదరులారు, ఈరోజు పశ్చాత్తాపం కోరుకుందాం. మనకు తెలుసు, కొన్నిసార్లు దుండగులు చర్చిల్ని ధ్వంసం చేస్తూ ఉన్నప్పుడు ఆ మందసంలో ఏముందో ఏంటో, బంగారం ఉందో ఏంటో అని దాన్ని పొడిచి చూసి దాంట్లో ఉన్నటువంటి దివ్య సప్రసాదాన్ని
జల్లేసినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తాం. అవమానం జరిగింది క్రీస్తుకి, అగౌరవం జరిగింది క్రీస్తుకి. ఈరోజు మనం క్రీస్తు ప్రభువుని క్షమాపణ వేడుకోవాలి. ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇటువంటి అవమానకరమైనటువంటి, అగౌరవకరమైనటువంటి సంఘటనలు. దానికి మనం క్రీస్తు ప్రభువుని క్షమాపణ వేడుకోవాలి ఈరోజు, ఈ పండుగ దినము నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే దివ్య సప్రసాదము వలన మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? మనకు లాభం ఏంటి? దివ్య సప్రసాదం ప్రతినిత్యము స్వీకరించమంటున్నారు. కొన్నిసార్లు వీఆర్ ఫోర్స్ టు టేక్, అంటే కొన్నిసార్లు మనకి 6వ తరగతిలోకి వచ్చేసరికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, ప్రతి క్రైస్తవుడు కూడా తీసుకోవాలని ఒక ఆజ్ఞ ఉంది. ఖచ్చితంగా తీసుకోవాలి. జ్ఞానం తెలిసినటువంటి ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఏంటి లాభం? ఏం పొందుకుంటాం స్వీకరిస్తే? ప్రయోజనం ఏంటి? ధ్యానం చేద్దాం. ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, మానవుడు బలహీనుడు కాబట్టి ఏం చేస్తుంటాడు? పాపంలో పడిపోతూ ఉంటాడు కదా. దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మానవుని యొక్క పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి. ఎంతమంది విశ్వసిస్తున్నామో తెలియదు, కానీ దివ్య సప్రసాదము స్వీకరించడం వల్ల మానవుని యొక్క జీవితము మారిపోతుంది. మానవుడు చేసినటువంటి పాపాలు కూడా తొలగిపోతూ ఉన్నాయి. క్రీస్తు ఉన్నంత వరకు మనం పాపం చేయడానికి భయపడతాం. ఒకసారి ఒక వ్యక్తి ప్రభువుని అడిగాడట. లేదు, ప్రభువై ఒకసారి ఒక వ్యక్తిని అడిగాడట, నీలో నేను ఎంతసేపు ఉండాలయ్యా? ఒక 5 నిమిషాలు చాలండి అన్నాడట. కారణం ఏంటి? ఇది అడ్డు కదా. ఏదడ్డు? దివ్య సప్రసాదం అడ్డు కదా. నువ్వు ఇష్టానుసారం జీవించడానికి, నువ్వు ఇష్టానుసారం ఉండడానికి దివ్య సప్రసాదం అడ్డు వచ్చేస్తుంది కదా. పాపం చేయడానికి నీకు అవకాశం లేదు కదా. దివ్య సప్రసాదాన్ని నోట్లో పెట్టుకొని, శరీరంలో దాచుకొని, నీ యొక్క ఆత్మలో ఉంచుకొని, ఇమిడ్చుకొని పాపం చేస్తే మహాఘోర పాపం. ఈరోజు మరి ఒకసారి ఆలకిస్తాం. దివ్య సప్రసాదం ఎడల మనకి ఎంత గౌరవం ఉందో, ఎంత యోగ్యంగా మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నామో కూడా ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే మన పాపాలు ఎలా క్షమించబడుతున్నాయి? మన పాపాలు ఎలాగ పరిహరించబడుతూ ఉన్నాయి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తే? దానికి చాలా లోతులకు వెళ్ళి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది కదా. క్రీస్తు శిలువ బలి ద్వారా మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. 2వ పట్టణంలో కూడా మనం ఆలకించాం. మన కోసమే ఆయన రక్తాన్ని చిందించాడు. మన పాపముల నిమిత్తమై ఆయన రక్తాన్ని ధారపోశాడు. 2వ పట్టణం మనం ఆలకించాం. ఎలాగా మన పాపాలు ఎలా క్షమించబడుతున్నాయి? క్రీస్తు ప్రభువు నలగొట్టబడాలి. క్రీస్తు తన శరీరము మీద దెబ్బ పడితేనే కానీ మన పాపములు క్షమించబడవు. వాక్యం కూడా సెలవిస్తుంది. ఒకసారి తీసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. ఆలకించండి. అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము, స్వస్థత చేకూరెను. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. అంటే ఏం చేయబడాలి? క్రీస్తు ప్రభువు అక్కడ నలగొట్టబడాలి. ఆయన మీద దెబ్బ పడాలి. ఆయన రక్తం చిందిస్తేనే కానీ మనకి క్షమాపణ లేదు. ఈరోజు ఈ అప్పము ఎలాగ రక్తం చిందిస్తుందండి? ఈ తెల్లటి అప్పము ఒక వెరీ ఫీబుల్, వెరీ వీక్ హోస్ట్, చాలా బలహీనమైనటువంటి అప్పం. విరిస్తే విరిగిపోతుంది. అది దెబ్బ ఎలా పడుతుంది? దాని మీద పడుతుంది. అప్పం ఎలా తయారు చేయబడుతుందండి? దేని నుంచి వస్తుంది అప్పము? గోధుమలు తిన్నంగా తీసుకొచ్చి బలిపీఠం మీద సమర్పించేస్తామా? ఏం చేయబడాలి? గోధుమలు నలగొట్టబడాలి. క్రీస్తు ప్రభువు ఒక గోధుమలాగా తయారైపోయి రోట్లో నలగొట్టబడినట్లు సిలువ మీద నలగొట్టబడ్డాడు. మరి రక్తం ఎలా తయారు చేయబడుతుంది? ద్రాక్షరసము ద్రాక్ష పండ్ల నుండి కదా. అది రోట్లో నలగొట్టాలి, దాన్ని కూడా పిండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మన కోసము నలగొట్టబడ్డాడు. ఇదిగో నలగొట్టబడితేనే అప్పము తయారయ్యింది.
దానిని పిండి పిసికితేనే కానీ ద్రాక్షరసంలా అవ్వలేదు, దాన్ని నోట్లో నలగొడితేనే కానీ ద్రాక్షరసం అవ్వలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందువలననే వాక్యం కూడా సెలవిచ్చింది కదా, ఆయన నలగొట్టబడితేనే మన పాపములు క్షమించబడుతూ ఉన్నాయి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి. రక్తము చిందకయే పాపక్షమాపణ లేదు. ఈరోజు ప్రతి దివ్య బలి పూజలో ప్రభువు నలగొట్టబడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు, ఆ అప్పములో ఉన్నటువంటి క్రీస్తు ఎప్పుడైతే గురువు విరుస్తూ ఉన్నాడో నలగొట్టబడుతూ ఉన్నాడు. తన యొక్క రక్తాన్ని ఈరోజు గురువు స్వీకరించడము ద్వారా మన పాపములు క్షమించబడుతూ ఉన్నాయి. ఆ రక్తము చిందించడము ద్వారా మనం చేసినటువంటి ప్రతి పాపము కూడా మన్నించబడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే దివ్య బలి పూజకున్నటువంటి ప్రాముఖ్యత మరి దేనికి లేదు. మనం అనుకోవచ్చు, మనకన్నా కథోలిక గురువుల కన్నా చాలా బాగా ప్రసంగించేటువంటి ప్రసంగికులు లోకంలో ఎంతోమంది ఉండొచ్చు, కానీ వాళ్ళు పూజ వచ్చి చేయలేరు కదా, అయోగ్యులు కదా. క్రీస్తు బలిని మాత్రం ఎవ్వరు సమర్పించలేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది గుర్తించాలి. దేనిని ప్రభువు నా జ్ఞాపకార్థము చేయుడు, సువిశేష పట్టణంలో కూడా ఆలకించాను. దేనిని జ్ఞాపకార్థం చేయమన్నాడు? వాక్యాన్ని జ్ఞాపకార్థం చేయమన్నాడా, లేదంటే తన యొక్క శరీరము రక్తాన్ని జ్ఞాపకార్థం చేయమన్నాడా? నా శరీరమును ఇదిగో నా రక్తాన్ని మీరు జ్ఞాపకార్థం ప్రతి నిత్యము చేయండి, దీన్ని జ్ఞాపకార్థం చేయండి అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? మనం వాక్యానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, వాక్యానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత దివ్య బలి పూజకి ఇవ్వలేకపోతున్నాం. వాక్యం బాగా చెప్తారా, అప్పుడే గుడికి వస్తాం, అప్పుడే మనం పూజకు వస్తాం అని చెప్తాం. మనం పొరపాటు. మీకు తెలుసో లేదో, పూర్వ క్రైస్తవులు మీలో ఉండుంటారు. తెలుగు భాషలో లోకల్ లాంగ్వేజెస్లో రాక మునుపు దివ్య బలి పూజ ఏ భాషలో చెప్పబడేది? లతీను భాషలో చెప్పబడేది. లాటిన్. గురువు ప్రజలకు ఏమీ అర్థమయ్యేది కాదు, ఒక గురువుకి మాత్రమే తెలిసేది. కానీ దివ్య బలి పూజలో అందరు పాల్గొనేవారు, దివ్య ప్రసాదాన్ని స్వీకరించేవారు. అందుకనే ఉత్తమ మనస్తాప జపాన్ని ఎందుకు చెప్పేవారు చెప్పండి? దివ్య ప్రసాదాన్ని స్వీకరించే ముందు వాళ్ళకి ఏం తెలియదు, జనాలకి ఏం తెలియదు. పాప సంకీర్తన జపం ఎలా చెప్పాలో తెలియదు, ఆరంభంలో ఎలా సిద్ధమవ్వాలో తెలియదు, క్షమాపణ ఎలా కోరుకోవాలో తెలియదు. కనీసం ఈ లతీను భాషలో దివ్య బలి పూజ జరుగుతూ ఉంటే కనీసం ప్రజల యొక్క పార్టిసిపేషన్, భాగస్వామ్యము దివ్య బలి పూజలో ఉండాలని ఈ ఉత్తమ మనస్తాప జపాన్ని చెప్పేవారన్నమాట. పశ్చాత్తాప పడుతూ ఉత్తమ మనస్తాప జపాన్ని చెప్పేవారు. ఇప్పుడు చెప్పనవసరం లేదు. నిజానికి ఇప్పుడు చెప్పనవసరం లేదు. దివ్య ప్రసాదాన్ని స్వీకరించే ముందు ఉత్తమ మనస్తాప జపం చెప్పనవసరం లేదు. ఎందుకు? ఆరంభంలో పశ్చాత్తాప పడిపోతున్నాం కదా. గమనించండి, గుర్తించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుచేత క్రీస్తు రక్తాన్ని చిందిస్తేనే, క్రీస్తు నలగొట్టబడితేనే మన పాపాలు క్షమించబడుతున్నాయి. మీరు ఒక వేదంలో ఉన్నటువంటి శ్లోకం ఆలకించారో లేదో, కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి శ్లోకం, మరి అది ఎవరి చేత రాయబడిందో తెలియదు, కానీ ఒక చక్కటి శ్లోకం ఉంటుంది. మీరు విన్నారో లేదో ఆలకించండి దయచేసి. సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. విన్నారా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సర్వ పాపాలు పరిహరించబడాలంటే రక్తాన్ని చిందించాలి. ఎవరి రక్తం? సరే, పశువుల్లో ఉన్నది రక్తం, దాన్ని నరికేసి బలర్పించేద్దామా? లేదు.
పశువుల్లో ఉంది. నువ్వు గేదెను కోసినా లేదంటే మేకను కోసినా దాంట్లో రక్తం ఉంది, ఉందా లేదా? సరే, దాన్ని తీసుకొచ్చి అర్పించేద్దామా? దేవుడు కోరుకోలేదు. అందుకనే దేవుడు మానవుని రక్తాన్ని కూడా కోరుకోలేదు. ఎలాగా? అబ్రహాము బలి ఎవరిని? ఈసాకును బలిస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆపేశాడు. మానవ బలి నాకు వద్దు, జంతు బలి అస్సలు అవసరం లేదు. అందుకనే ఇక్కడ ఏం చెప్పబడింది? తద్రక్తం పరమాత్మేన. ఆ రక్తము ఒక పరమాత్ముడై, ఒక పుణ్యపురుషుడిదై ఉండాలి. ఏ నేరము, ఏ పాపము చేయనటువంటి ఒక వ్యక్తిదై ఉండాలి. సరే, మనలో ఎవరైనా పుణ్యపురుషుడు ఉన్నాడా? ఏ ఒక్క పాపము చేయనటువంటి వ్యక్తి ఉన్నాడా? ఎవ్వరూ లేరు. అందుచేత పుణ్యపురుషుడు, ఏ పాపము ఎరుగునటువంటి క్రీస్తు మన కోసము బలైపోయాడు, మన కోసం తన రక్తాన్ని చిందించాడు. అప్పుడు మన పాపములన్నీ కూడా మన్నించబడ్డాయి. ప్రతి నిత్యము కూడా బలి సమర్పణ జరుగుతూ ఉంది. ఈ దివ్య బలి ఏమిటి అంటే, ఆనాడు కలువరిలో జరిగినటువంటి, కొండ మీద జరిగినటువంటి క్రీస్తు శిలువ బలియాగమే ప్రతి దివ్య బలి పూజ. ప్రతి నిత్యము క్రీస్తు కొట్టబడుతూ ఉన్నాడు, చిందింపబడుతూ ఉన్నాడు, తన యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు ప్రతి దివ్య బలి పూజలోనూ. దీన్ని గుర్తించాలి. అక్కడ బలి పశువు ఎవరండి? క్రీస్తు ప్రభువే. అక్కడ బలి పశువు దివ్య బలి పూజలో సమర్పిస్తున్నటువంటి బలి పశువు. ఇంతకీ ఈ దివ్య బలి పూజ ఎవరికి సమర్పిస్తున్నారు చెప్పండి? ఆరంభంలో చెప్పాను, గుర్తుపెట్టుకోండి. అంతేగాని గురువు క్రీస్తు ప్రభుకి సమర్పించడం లేదు. క్రీస్తు ప్రభువే స్వయంగా గురువు స్థానాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. ఫ్రమ్ ద మూమెంట్ హీ వేర్స్ ద వెస్ట్మెంట్ అంటారు. అంటే గురువు అక్కడ వస్త్రాన్ని ధరించినప్పటి నుండి చివరి ఆశీర్వాదం అయిపోయేంత వరకు కూడా క్రీస్తు ఆయన స్థానంలో ఉండి తండ్రి దేవునికి దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుచేత మన పాపములు ఈ దివ్య బలి పూజ ద్వారా పరిహరింపబడుతూ ఉన్నాయి, క్రీస్తు స్వీకరణ ద్వారా మన్నించబడుతూ ఉన్నాయి. అందుకని మీకు ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుకోండి. ఏవైనా పాపములు చేసి లేదంటే తిరుసభకు దూరంగా ఉన్న ఎడల సరిదిద్దుకొని విచారణ గురువు దగ్గరకు వచ్చి పాప సంకీర్తన చేసి సఖ్యత పడి దివ్య సప్రసాదాన్ని స్వీకరించండి. దివ్య సప్రసాదాన్ని స్వీకరించండి. పునీత ఫౌస్టీనమ్మ గారు తను రాసుకున్నటువంటి డైరీలో చెప్తారు కదా, నిన్న చిన్న వీడియో కూడా పెట్టాను, చూసారో లేదో, ఎంతమంది చూసారో తెలియదు. పునీత ఫౌస్టీనమ్మ గారు అంటారు కదా, చాలామంది దివ్య సప్రసాదాన్ని స్వీకరించకుండానే వెళ్ళిపోతూ ఉన్నారు. ఆదివారం పూజకు వస్తారు, పూజలో పాల్గొంటారు, కానీ దివ్య సప్రసాదాన్ని స్వీకరించకుండానే వెళ్ళిపోతున్నారు. నాకు ఎలాగుంటుందో తెలుసా? ఒక్కరోజు కనుక దివ్య సప్రసాదాన్ని స్వీకరించకపోతే, ఫౌస్టీనమ్మ గారు అంటున్నారు కదా, నాకు నా జీవితంలో ఏదో కోల్పోయినట్లు నేను భావిస్తాను దివ్య సప్రసాదాన్ని స్వీకరించకపోతేని. కానీ మనకేమైనా పట్టినట్టు ఉంటుందా? అసలు ఏమి పట్టనట్టే మనం ఉంటాం. దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తే ఏంటి, స్వీకరించకపోతే ఏంటి? అందుకని దివ్య బలి పూజను ప్రతి నిత్యము గురువు రోజు చేసుకోవాలి, ప్రజలు ప్రతినిత్యము స్వీకరించగలగాలి. మనకి ఆదివారం తప్ప ఇక్కడ ఎందుకో చాలా డల్గా అనిపించింది నాకు. వచ్చిన వెంటనే చాలా లోన్లీగా, నాకు చాలా ఒంటరితనాన్ని అనుభవించాను నేను. ప్రయత్నం చేయండి. మీరు జాబులకు వెళ్తున్నారని తెలుసు, పనులకు వెళ్తున్నారని తెలుసు, ఒక అర్ధగంట సేపు దివ్య బలి పూజలో పాల్గొని సప్రసాదాన్ని స్వీకరిస్తే ఏమైపోతుంది? ప్రతినిత్యము ప్రతిరోజు దివ్య బలి పూజలో క్రీస్తు కొట్టబడుతూ ఉన్నాడు, తన యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. మనం ఎందుకు దివ్య సప్రసాదాన్ని స్వీకరించలేకపోతున్నాం? చాలామంది వస్తారు, ఆదివారం పూజకు వస్తారు, దివ్య సప్రసాదాన్ని స్వీకరించకుండానే వెళ్ళిపోతారు. ఏం పట్టదు, తీయలేదు కదా, అయ్యో పాపం చేస్తున్నానే అనేటువంటి ధ్యాస కూడా మనకు ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఇది తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సరే ఒక పొలిటీషియన్ ఈరోజు ఓటుకి 2,000 ఇస్తున్నాను లేదంటే 5,000 ఇస్తున్నానంటే పరిగెట్టేస్తాం, మనం అక్కడికి వెళ్ళిపోతాం, ఎంత కష్టపడని వెళ్ళిపోతాం. ఈరోజు దివ్య సప్రసాదాన్ని నిత్యము ప్రతినిత్యం ఇస్తున్నానంటే ఈజ్
ఏమంటారంటే అది విలువ లేదు కదా, దానికి ₹1 కూడా మనం స్వీకరిస్తే రాదు, దానికి ఏముంది దానికి అన్నట్లే భావిస్తూ ఉన్నాం. మహాఘోర పాపం. దివ్య సప్రసాదాన్ని అవకాశం ఉన్నప్పుడు కూడా స్వీకరించలేకపోతున్నామంటే ఎంత దౌర్భాగ్యం. ఆలోచించండి. దివ్య బలి పూజలో పాల్గొనండి. దయచేసి దివ్య సప్రసాదాన్ని నిత్యము స్వీకరించండి. మన పాపములు ఈ విధంగా మన్నించబడుతూ ఉన్నాయి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక రెండవదిగా, క్రీస్తును నిజంగా మనం కనులారా చూస్తూ ఉన్నాం ఈ దివ్య సప్రసాదములో. చాలామంది డౌట్ పడ్డారు. చాలామంది ఈ సాధారణమైనటువంటి అప్పములో క్రీస్తున్నాడా? ఒక పాట కూడా రాశారు కదా జీవన్ ఫాదర్ గారు, చిరుగాలికి సైతం ఊగిసలాడే ఈ అప్పములో క్రీస్తున్నాడా? దాంట్లోనూ సాధారణమైనటువంటి అప్పంలో క్రీస్తున్నాడా? నిజంగా ఉన్నాడు. ఎంతమంది నిజంగా నమ్ముతూ ఉన్నాం? ఒకసారి పాదువాపురి అంతోని వారు ఒక అన్యుడితోటి ఛాలెంజ్ చేశాడు. ఏంటంటే, నువ్వు కనుక, ఆయన పేరు ఏంటంటే బోనవిల్ల అనేటువంటి ఒక అన్యుడు, దివ్య సప్రసాదాన్ని నమ్మనటువంటి వాడు ఒక ఛాలెంజ్ విసిరాడు. ఏమిటి అంటే, నువ్వు కనుక ఈ అప్పములో క్రీస్తు ప్రభు ఉన్నాడని నిరూపిస్తే నేను యేసు ప్రభుని నమ్ముతానన్నాడు. పునీత్ అంతోని వారు, పాదువాపురం అంతోని వారు. అయితే ఏం జరిగిందంటే, సరే నిరూపిస్తాము అనేసి ఒకరోజు 3 రోజుల నుండి మేత మెయ్యనటువంటి ఒక గాడిద తీసుకుని వచ్చి దాని ముందు పచ్చగడ్డి నీళ్లు పెట్టారు. ఒక గాడిద 3 రోజుల నుంచి తినలేదు, గడ్డి లేదు, ఏమీ లేదు. ఎలాగుంటుంది దానికి? ఒక్కసారికి గడ్డి చూసేసరికి పడిపోయి తినేద్దాం అనేసి అంత ఉంటుంది. ఏం చేసిందో తెలుసా? అక్కడ పచ్చగడ్డి నీళ్లు, ఇంకొక ప్రక్కన దివ్య సప్రసాదాన్ని పెట్టారట. ఈ గాడిద వెళ్ళి దివ్య సప్రసాదానికి మోకరించి నమస్కారం చేసిందంటే. గట్టిగా చప్పలు కొట్టండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఈ మలమలా మాడిపోయేటువంటి ఆకలితో ఉన్న గాడిద గడ్డి మీద పడకుండా దివ్య సప్రసాదం వైపు చూస్తూ మోకరించిందంట. ఎంత గొప్ప అద్భుతమో తెలుసా? పశ్చాత్తాపడి బోనవిల్ల ఆ అన్యుడు క్రీస్తు ప్రభుని నమ్మడం మొదలుపెట్టాడట. నిజం, క్రీస్తు ప్రభువు ఈ సాధారణమైనటువంటి అప్పములో కొలువై ఉన్నారు. నమ్మాలి, విశ్వసించాలి. దానినే ట్రెంట్ మహాసభ 1545 సంవత్సరంలో కరాకట్టుగా చెప్పేసింది. ఖచ్చితంగా అందరూ నమ్మాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువుని దివ్య సప్రసాదంలో చూడాలి, ఈ అప్పద్రాక్షరసాలలో ఆయన కొలువై ఉన్నారని నమ్మాలని అధికారపూర్వకంగా ట్రెంట్ మహాసభ ఒక ఉత్తర్వు జారీ చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దానిని నిజంగా మనం నమ్మాల్సినటువంటిది. ఈ అప్పములో క్రీస్తు ప్రభు ఉన్నారు. అప్పము క్రీస్తు ప్రభుని యొక్క శరీరము రక్తముగా ఎప్పుడు మారిపోతుందంటే, ఎప్పుడైతే గురువు అప్పాన్ని ద్రాక్షరసాన్ని అర్పిస్తూ ఉన్నారో, అర్పించిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఉంటుంది. మీరు బాగా గమనించండి. దివ్య బలి పూజలో పాల్గొంటున్నారు చాలామంది, కానీ మోకాళ్ళు వేస్తున్నారు, కళ్ళు మూసేసుకొని ప్రార్థనలు చేసేస్తున్నారు. తప్పు చేయకండి, ప్రార్థనలు చేయకండి. ఎప్పుడు మధ్య పూజలో ప్రార్థనలు చేయకండి. మీరేం చేయాలి? కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఉండడం కాదు, చేతులు జోడించి ఇక్కడ జరుగుతున్నటువంటి దివ్య బలి పూజను చూడాలి. ఎలాగ ఈ అప్పము ద్రాక్షరసము క్రీస్తు ప్రభుని శరీర రక్తాలుగా మారిపోతూ ఉన్నాయి చూడాలి, గమనించాలి, గుర్తించాలి. ఎప్పుడు అంటే, ఎప్పుడైతే గురువు ఈ అప్పము ద్రాక్షరసాన్ని స్వీకరించి ప్రేయర్ ఆఫ్ ఎపిక్లైసిస్ అంటారు, అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన చేస్తారు. బాగా గమనించండి, గుర్తించండి. ఎప్పుడైతే ఇది నా శరీరము రక్తము, క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములు అగునుగాక అని సిలువేర్తారు, గుర్తుందా? వెంటనే ప్రభుని యొక్క శరీరము రక్తములుగా మారిపోతూ ఉన్నాయి. దానికి ఒక చక్కటి పేరు కూడా ఉంది ఇంగ్లీష్ భాషలో, ట్రాన్సబ్స్టాన్షియేషన్ అంటారు.
అతిపెద్ద పదం ఇది, 16 అక్షరాలు కలిగినటువంటి పదం ఇది. ట్రాన్సబ్స్టాన్షియేషన్ అంటే ట్రాన్స్ టు చేంజ్, సబ్స్టెన్స్. ఈ సబ్స్టెన్స్, ఈ సాధారణమైనటువంటి గోధుమ అప్పము క్రీస్తు ప్రభుని యొక్క శరీరముగా మారిపోతుంది. సాధారణమైన ఈ ద్రాక్షరసము అప్పటి వరకు కూడా ఈ మామూలు సాధారణ ద్రాక్షరసంగా ఉండేది, క్రీస్తు ప్రభుని యొక్క రక్తముగా మారిపోతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన్ని మనం గుర్తించాలి. దానిలో క్రీస్తు ప్రభువుని చూడగలగాలి. విశ్వాస నేత్రాలతో మనము గుర్తించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరికి గురువు చేసేటువంటి ఈ ప్రార్థన కూడా తండ్రి దేవుడు సైతము వింటూ ఉన్నాడు. తండ్రి దేవుడే దిగి వచ్చేస్తున్నాడు గురువు చేస్తే ప్రార్థన. ఇదిగో ప్రభు, ఇవి క్రీస్తు ప్రభుని యొక్క, మా క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములుగా మారునుగాక అంటే తండ్రి దేవుడు దిగొచ్చేస్తూ ఉన్నాడు. దిగి ఇదిగో క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములుగా మార్చేస్తూ ఉన్నాడు. గురువు మాట తండ్రి దేవుడే వింటూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం గురువుకి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా గుర్తించాలి, దీన్ని గమనించాలి. పునీత జాన్ పాల్ పోప్ గారు సెకండ్ ఈ విధంగా అంటారు, దిస్ ఈజ్ ద వండర్ఫుల్ ట్రూత్ మై డియర్ పీపుల్, ద వర్డ్ విచ్ బికేమ్ ఫ్లెష్ 2000 years ago is present today in Eucharist. అంటే 2000 సంవత్సరాల క్రితం ఒక వాక్కు ఉండేది, మనం ఆలకిస్తాం కదా యోహాను శుభవార్తలో. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు ఇప్పుడు 16వ వచనములో 1:16లో మానవుడై మన మధ్యకు వచ్చెను. ఆ వాక్కు 2000 సంవత్సరాల క్రితం మానవుడైపోయాడు కదా, ఇప్పుడు ఈ సాధారణమైనటువంటి అప్పములో కొలువై ఉంటూ ఉన్నాడు. సాధారణమైనటువంటి అప్పములో ఆయన జీవిస్తూ ఉన్నాడు అని పాపు గారు అంటూ ఉన్నారు. నిజంగా నమ్ముదాం, విశ్వసించుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక మూడవదిగా దివ్య సప్రసాదం అద్భుతాలమయం. ఎన్నో అద్భుతాలు, దివ్య సప్రసాదము ఎన్ని అద్భుతాలు చేసిందో మనం తెలుసుకుంటే తప్ప తెలియదు ఎవరికి. అది నిజంగా అద్భుతమే. క్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పారు. యోహాను శుభవార్త 6:54 వచనం ఒకసారి చదవండి. అద్భుతం ఏం జరుగుతుంది అంటే యోహాను శుభవార్త 6:54, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నిత్య జీవం తథ్యం, పక్క గ్యారంటీ ఏమిటి? అందుకనే దివ్య సప్రసాదము క్రీస్తు ప్రభుని యొక్క రక్తము, శరీరమును భుజించండి, పరలోక రాజ్యం మీ సొంతం. క్రీస్తు ప్రభు కూడా వాగ్దానం చేశారు కదా. ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం, స్వీకరిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాగా అర్థం చేసుకుందాం. తర్వాత శాశ్వత జీవితం ప్రభు మనకి వాగ్దానం చేశారు. 58వ వచనం, ఇదియే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి, అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును. మన ఆత్మను మనం కోల్పోము. మన శరీరము కుళ్ళిపోయినా సరే ఆత్మ మాత్రం నిత్యము బ్రతికే ఉంటుంది. క్రీస్తు ప్రభుతో, తన తండ్రితో ఎప్పుడు నిత్యము కలిసే ఉంటుంది. ధ్యానం చేయండి. ఇంకా అద్భుతం ఏమిటంటే, ఒక పాస్టర్ గారు కథోలిక చర్చ్ గురించి, ఆర్సిఎం సంఘాల గురించి తక్కువగా మాట్లాడతారు కదా. మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడండి, పాస్టర్ బెన్నీ హిన్ యూట్యూబ్లో కొట్టి చూడండి. ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన సాక్ష్యం ఏమిటో తెలుసా? ఆ ప్రాటెస్టెంట్, ఈ పెంతెకోస్తు సంఘాలు, ఈ ప్రాటెస్టెంట్ సంఘాలలో ఆయన ఇచ్చినటువంటి అద్భుతం ఏమిటంటే, మన పెంతెకోస్తు సంఘంలో కన్నా, మన ప్రాటెస్టెంట్ సంఘంలో కన్నా కథోలిక సంఘములో అద్భుతాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం ఏంటో తెలుసా అని అడిగాడట. అందరూ ఆశ్చర్యపోయారట, ఏమిటి ఎలా చెప్తున్నారు? కారణం ఒకటే, దివ్య సప్రసాదము. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక పాస్టర్ గారు ఈ విధంగా అనడం అద్భుతం. దివ్య సప్రసాదానికి ఉన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఈ మహత్యం ఏమిటి అంటే,
ఎన్ని అద్భుతాలు చేస్తుందో ఈ లోకంలో ఉన్నటువంటి వారికి తెలిస్తే తప్ప, దాన్ని అనుభవిస్తే తప్ప ఎవరు కూడా గుర్తించలేం, గమనించలేం. మనం ఎప్పుడు కూడా అటువైపు మొగ్గు చూపుతాం. వాళ్ళేమో ఇదిగో దివ్య సప్రసాదం మీలో ఉంది, మీ దగ్గర ఉంది అని చెప్తూ ఉంటారు. మనమే అటు మొగ్గు చూపుతాం, అటు వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటాం. తప్పు, మహాపొరపాటు. ఎక్కడ ఉంది నిధి మనం ఎక్కడ కనుక్కోకుండా ఎక్కడో వెతుకుతూ ఉన్నాం. చెప్తారు కదా, సంకలో పిల్లి పెట్టుకొని ఊరంతా వెతికినట్లు ఉంటుంది అన్నమాట. మనం చేస్తున్నది అదే. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఆర్సిఎం సంఘానికి గొప్ప నిధి. వాటికన్ మహాసభ లూమెన్ జెన్షియం అనేటువంటి డాక్యుమెంట్లో కూడా ఈ విధంగా చెప్పబడింది అనమాట. యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ అవర్ లైఫ్. దివ్య సప్రసాదము క్రైస్తవునికి, ప్రతి ఒక్కరికి కూడా మూలము, ఆధారము. గుర్తించండి, దీన్ని మనం అందరం కూడా గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారు, ఎన్నో అద్భుతాలు దివ్య సప్రసాదంలో జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఆరాధన, దివ్య సప్రసాద ఆరాధన అన్న, దివ్య సప్రసాదము స్వీకరణ అన్న, దివ్య బలి పూజ అన్న మనము ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి, సమయాన్ని కేటాయించగలగాలి. దివ్య సప్రసాదాన్ని ఎలా స్వీకరిస్తున్నాం, ఇక ఎలాగ మనం స్వీకరిస్తూ ఉన్నాం? ఈరోజు 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయము 27 నుండి 30 వరకు ఉన్నటువంటి వచనాలలో పౌలు గారు అంటారు, దివ్య సప్రసాదాన్ని అయోగ్యంగా స్వీకరిస్తే పాపం, అది శాపం. శాపమే కాదు, మరణ శిక్ష కూడా వస్తూ ఉంది. అయోగ్యంగా స్వీకరిస్తేనే దివ్య సప్రసాదాన్ని ఎలా స్వీకరించాలి? మరి యోగ్యంగా సిద్ధపడి స్వీకరించాలి. ఒకసారి ఆ మాటలు చదవండి. లేక ఆయన పాపం నుండి రాగినను అతడు ప్రభువు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపం చేయుచున్నాడు. కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనను సాగించుకొని రొట్టెలు తిని పాత్ర నుండి రాగలను. ఎవరైనా రొట్టెలు తినచ్చు, పాత్ర నుండి రాగొచ్చు, అది ప్రభువు శరీరమని గుర్తింపనచ్చు. అతడు తినుట వలనను త్రాగుట వలనను తీర్పునకు గురియగును. కనుకనే మీలో ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులై బలహీనముగా ఉన్నారు. చాలు, చూడండి, దివ్య సప్రసాదాన్ని అయోగ్యంగా స్వీకరిస్తే రోగాలు కూడా మనకు వస్తాయి, శాపం పాలవుతాం. దివ్య సప్రసాదాన్ని అయోగ్యంగా స్వీకరిస్తేని ఏ నాలుగుతోటైతే మనం స్వీకరిస్తామో ఆ నాలుగుతోటే, ఆ నోటితోటి ఎన్ని పాపాలు చేసేస్తామండి. గుట్కా, కైని, త్రాగుడు, వ్యసనాలు, వ్యభిచారము, చెడు మాటలు, మహాఘోర పాపం. అందుకనే మనకి తిరుసభ ఒక చక్కటి దివ్య సంస్కారాన్ని కూడా ఇచ్చింది. ఏమిటి? పాప సంకీర్తనం. ఖచ్చితంగా ఉపయోగించుకోండి, వినియోగించుకోండి. దివ్య సప్రసాదాన్ని స్వీకరించకూడదు అని చెప్పడం లేదు, స్వీకరించండి, యోగ్యంగా స్వీకరించండి. ఎలా స్వీకరించాలంటే ఇంకను క్రీస్తు నిజదేవుడని గుర్తించి ఖచ్చితంగా స్వీకరించాలి. నిండు పూజలో పాల్గొని స్వీకరించాలి. ముఖ్యంగా ఒక ఆకలికి మలమల మాడిపోతున్నటువంటి ఒక వ్యక్తి ఎలాగుంటాడో, దాహంతో ఉన్నటువంటి వ్యక్తి ఎలాగుంటాడో, నీళ్లు దొరికితే వెంటనే అందుకొని త్రాగేసేంత ఆకలితో ఉన్నటువంటి, దాహంతో ఉన్నటువంటి వ్యక్తిలాగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. మనకి వస్తే వస్తాం, లేదంటే లేదు. దీంట్లో చెప్పాను కదా ఇందాకలా, దివ్య సప్రసాదం స్వీకరిస్తే ఏంటి, ఏమవుతుంది, ఏమవదు కదా, ఏమి ప్రయోజనం ఏంటి, ఏమొస్తుంది, మనకు లాభం ఏంటి అన్నట్లే భావిస్తూ ఉన్నాం, పాపం చేస్తూ ఉన్నాం. అందుచేత ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థం చేసుకుందాం, దివ్య సప్రసాదాన్ని యోగ్యంగా స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభువుని స్వీకరించడంతో మనం ఏమైపోతున్నాం తెలుసా? క్రీస్తు ప్రభువు ఏంటో తెలుసా? ఈ అప్పం ఏమిటో తెలుసా? ఆయన యొక్క హృదయము, ఆయన యొక్క గుండె. ఆయన యొక్క శరీరము, రక్తము ఏమిటంటే ఆయన యొక్క హృదయం, గుండె. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి తెలుసా? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? అంటే గుండె మార్పుడి జరుగుతుంది. దివ్య సప్రసాదం స్వీకరించడం ద్వారా ఏమవుతుందంటే ఇదే జరుగుతుంది. నీలో ఉన్నటువంటి చెడు గుండె, పాపంతో ఉన్నటువంటి గుండె పోయి క్రీస్తు ప్రభుని యొక్క హృదయం నీలోకి వస్తుంది.
దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు క్రీస్తుని యొక్క రక్తం ఇంజెక్ట్ చేయబడుతుంది, నీలోనికి వస్తూ ఉంది. క్రీస్తు ప్రభుని యొక్క రక్తం నీలోకి వస్తూ ఉంది, ఎక్కుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమవ్వాలి ఇప్పుడు? క్రీస్తు గుణాలు రాక ఏమవుతూ ఉన్నాం మనం? అందుకే చిన్నపిల్లలకి పాల డబ్బాలు కొనేసి గేదె పాలు ఆవు పాలు ఇప్పించేస్తే ఎలా తయారవుతారో చివరికి వాళ్ళు ఆ పశువుల్లాగా తయారవుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క శరీరము రక్తము స్వీకరిస్తే మనం ఎలాగవ్వాలి? ఆయనలాగా తయారవ్వాలి, ప్రయత్నం చేయాలి. ఆయన గుణాలు మనలో ఉండాలి. ప్రేమ, ఆప్యాయతలు, మన్నించేటువంటి గుణం, ఒకరినొకరు క్షమించుకునేటువంటి గుణాలు మనలోనికి రావాలి. క్రీస్తు ప్రభువుని స్వీకరించగలగాలి. ఈ విధంగా ప్రయత్నం చేద్దాం, ఘనంగా కొనియాడదాం. ఈ దివ్య ప్రసాదాన్ని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించుదాం. ప్రతినిత్యము అవకాశం ఉన్నప్పుడు స్వీకరించకపోతే పాపం. ప్రతినిత్యము దివ్య బలి పూజ జరుగుతూ ఉంది, ప్రయత్నం చేయండి. దివ్య బలి పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అర్ధగంట సేపు దేవునికి ఇవ్వలేరా? మీరు కావాలంటే విచారణ గురువుకి చెప్పి టైమింగ్ కూడా మార్చుకోండి. లేదంటే మాకు టైం సెట్ అవ్వట్లేదంటే మీ బట్టే మేము ఉంటాం, మీ వల్లనే మేము ఉన్నాం కదా. మీరు లేకపోతే మేము ఎందుకు ఇక్కడ? మాకు మేమే పూజ చేసుకుంటున్న అమ్మగారులు మేము అంతే. ప్రయత్నం చేయండి, రాగలగడానికి ప్రయత్నం చేయండి. ఒక 10 మంది అయినా కనిపించడం లేదు ప్రతిరోజు. అమ్మగారులు స్టూడెంట్లు వస్తారట, వాళ్ళు ఉంటారంతే. మరి మనం ప్రతినిత్యము వస్తుంది, సద్వినియోగం చేసుకోగలము, మనకు అవకాశం ఉంది. పోలే దగ్గర లేదు ఇంట్లో, కానీ అవకాశం ఉన్నోళ్ళు ప్రయత్నం చేయండి. ప్రభు మనల్ని దీవించి సదాకాలం కాచి కాపాడునుగాక.